మేడం నమస్తే అండి. మనకు బీజేపీకి సంబంధించిన కొంతమంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు కదా! వాళ్ళు ఎందుకు భగీరథనే కావాలని వాళ్ళు దాచిపెట్టి మరీ భగీరథకి ఉండి ఈ మొత్తం తప్పంతా అమ్మాయి మీదనే ఉన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక కోణంలో ఒక మహిళ గదా! ఒక అమ్మాయి గదా! అని ఎందుకు మహిళ వైపు మహిళలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అసలు కాదండి. వాళ్ళు అక్కడ బీజేపీ పార్టీ తరఫునే వాళ్ళు ఆలోచిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన. పైగా రాష్ట్ర అధ్యక్షుడు. అలాంటి ఆయన కొడుకు తప్పు చేస్తే మనం తప్పంటే ఎట్లా? రేపటి రోజున మన పరిస్థితి ఏంటి? ఇలా ఆలోచిస్తున్నారు వాళ్ళు. అందుకని ఆ అబ్బాయిని రక్షించాలని వాళ్ళు అనుకున్నారు కాబట్టే ఇదంతా జరిగింది. ఓకే మేడం. ఈరోజు సహాయక మంత్రి కొడుకు మీద ఇట్లా మాట్లాడడం మంచిది కాదంటున్నారు. మరి అదే విధంగా ఏరే వాళ్ళు అది కాకుండా కామన్ పర్సన్ చేసినట్టయితే వాళ్ళు ఊరుకునే వాళ్ళు కాదు కదా! మీరేనన్నా చెప్పండి. అతను ఒక మంత్రి కొడుకు. కేంద్ర శాఖ హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి ఆ బిడ్డ రక్షించబడుతున్నాడు. మనం ఆ కోణంలో చూస్తేనే మనకు సమాధానం దొరుకుతుంది. వీళ్ళు మాట్లాడలేదేంటి, వాళ్ళు మాట్లాడలేదు ఏంటి, కొన్ని ఛానల్స్ ఇలా మాట్లాడుతున్నాయి ఏంటి, అలా మాట్లాడుతున్నాయి ఏంటి అంటే మంత్రి గారు అబ్బాయి చేస్తే అలాగే ఉంటుంది మరి.